వందనాలు అందరికీ. యేసుక్రీస్తు శిలువలో పలికిన ఏడో మాట, లూకా సువార్త 23 అధ్యాయము 46 వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. అంటే ఈయన చివరగా ఈ మాటలన్నీ 6 మాటలు పలికి శ్రమలన్నీ అనుభవించిన తర్వాత 7వ మాటలో నీతిమంతుడిగా ఈ శతాధిపతి గమనించాడనమాట. ఈయన నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడని ఈ శతాధిపతి గమనించాడు, పరిశుద్ధుడని తెలుసుకున్నాడు. మరి మనం ఇప్పుడు 1 పేతురు 2 అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఈయన కాడ ఎక్కడా కూడా పాపమేమీ కనబట్టలేదు. ఆయన నోట కూడా ఏ కపటమున మాట అయినా కానీ లేదు, మౌనంగా ఉంటున్నాడు. మరి అందరూ ఆయన అపహాసించారు, దూషించారు, మరి బెదిరించారు. అయినా కానీ ఆయన ఎంతో మౌనంగా గొర్రెపిల్ల వలె మౌనంగా ఉంచుకున్నాడు తన ఆత్మను. తర్వాత ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎన్ని బెదిరించినా ఎన్ని మాటలన్నా కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన ఆత్మను అప్పగించుకొంచున్నాడు. మనము కూడా ఈ లోకములో ఉన్నంతకాలము దేవుని సన్నిధిలో జీవించి మన ఆత్మలను కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. అట్లా చేయాలంటే మనం 1 పేతురు 4 అధ్యాయము 19 వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే ఇక్కడ మనం దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునేవారిగా ఉండాలి. దేవుడు అలాగే నడుచుకొని తన ఆత్మను దేవునికి అప్పగించాడు కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. తర్వాత సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. అంటే మనం కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలంటే మన ప్రవర్తన, మన జీవిత విధానం కూడా ఈ లోకంలో మంచిగా ఉండాలి. మన క్రియలో మన విశ్వాసము, మన పరిశుద్ధత, నీతి కలిగి జీవించాలని ఈ వాక్యం కూడా సెలవిస్తుంది. మరి ఇంకా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రికలో 1:21 కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైన లాభమని ఆయన కూడా తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఈ లోకంలో. మరి ఆయన కూడా ఎందరో ఎన్నో హింసించి బాధించినా కానీ దేవుని సన్నిధిలో తన ఆత్మను నమ్మకంగా ఉంచుకొని చివరకు ప్రాణార్పణముగా పోయబడ్డాడు. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనే లాభమని ఆయన కూడా గట్టిగా చెప్పగలిగాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గట్టిగా దేవుని సన్నిధిలో బ్రతికి దేవునికి ఇష్టంగా జీవించాలంటే శ్రేష్టమైన జీవితాన్ని జీవించి చివరగా మన ఆత్మను దేవుని సన్నిధికి అప్పగించుకోవాలి. అట్లానే కీర్తనలు 31:5 దాంట్లో కూడా నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఉంటుంది. అక్కడ కూడా దావీదు గారు కీర్తనలో కూడా అలాగే నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అదే మాట యేసయ్య పలికిన మాట అన్నమాట. అయితే చివరగా ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. మనము కూడా పరిశుద్ధంగా జీవించి యథార్థంగా నీతిగా జీవించాలి. ఆయన ఎవరో నీతిమంతుడు అని శతాధిపతి గ్రహించాడు. ఆయన పరిశుద్ధుడు, ఈ లోకాన్ని విసర్జించినవాడు, పాపాన్ని విసర్జించినవాడు, పరిశుద్ధంగా బ్రతికినవాడు.
మనము కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా యథార్థంగా జీవించి మన ప్రవర్తన కూడా సరిగా చూసుకోవాలి. మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? రూతు దగ్గరికి వెళ్ళాలి. ఆమె ప్రవర్తన చాలా మంచిగా ఉంది. ఆ మొదటి కంటే చివరిగా ఎంతో మంచి ప్రవర్తన కలిగి జీవించింది. మనము కూడా దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి మన ఆత్మలను కూడా దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని యేసు నామంలో అడుగుతున్నాం.